నేను రాసిచ్చిన అన్నీ అబద్ధాలే వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ఆయన జనసేన పార్టీ అధినేత, ఆయన స్ట్రాటజీ ఆయనకుంటుంది. ఈజ్ అవర్ ఇంపార్టెంట్ పార్ట్నర్, ఎన్డీఏ పార్ట్నర్. ప్రధానిని కలుస్తూ ఉంటారండి, రేవంత్ కలవలే. అన్ని పార్టీలో కలుస్తారు ప్రధాని మంత్రిని, మంత్రులు కలుస్తారు, ముఖ్యమంత్రులు కలుస్తారు. అది మీరు నితిన్ నవీన్ గారే ఆన్సర్ చేయగలుగుతారు, నేను ఇవ్వలేను దాన్ని. ఎవరు జాగీరు? ఎవరిని అడిగిండు? ఎవరిని? అమ్మ జాగీర్ రేవంత్ రెడ్డి జాగీర్ రాసిచ్చారు తెలంగాణ. రాసిలే, ఎవరు జాగీరు కాదు, ప్రజల జాగీరి. పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి గారు కలవంగానే ఇట్లా అన్నాడు, ముఖ్యమంత్రి గారు పోయి మాట్లాడంగానే మోదీ గారు ముచ్చ చూడు అన్నాడు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుకోవాలా, కొద్దిగా దిమాగ్తో నడుపుకోరు పార్టీ. రేవంత్ రెడ్డి అడగరాదు, ఎక్కసక్క అడిగావు, నేను ఏది వీపోయినా నుంచి ఎప్పుడు బంద్ చేస్తాను ఆయన. అనుభవం తీసుకున్నావా? సరే, థ్యాంక్ యూ. నమస్కారం. మనందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈరోజు రాష్ట్రంలోని పలు సమస్యల మీద, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవహార తీరుపైన బీజేపీ సీనియర్ పార్లమెంటు సభ్యులు, బీజేపీ నాయకులు ధర్మపురి అరవిందన్న గారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ప్రెస్ మీట్లో పార్టీ ఉపాధ్యక్షులు జయశ్రీ అక్క గారు ఈ ప్రెస్ మీట్లో ఉన్నారు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం.